తెలంగాణ ఏపీ పోలీసులు మాంత తోపులు లేరు దేశంలో అని చెప్పుకుంటా ఉంటారు. సోషల్ మీడియాలో చిన్నగా ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి జర్నలిస్టులను తీసుకెళ్ళి ఏపీలో పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఒకవైపేమో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నామని చెప్తారు, ఇంకొక వైపేమో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఆరోపణలు వేస్తే కాదు, తిడితే కాదు, కేవలం ప్రశ్నిస్తే కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు చేస్తున్న రోజులు ఇప్పుడు ఏపీ పోలీసులు కానీ మన తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా ఒక తల్లి కడుపు కోతను మాత్రం వాళ్ళు పట్టించుకుంటలేరు. ఒక అబ్బాయి తెలంగాణ నుంచి వెళ్ళి ఏపీలో చనిపోయాడు. అసలు ఆయన ఎట్లా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అసలు ఆ అబ్బాయి ఎవరు అనే ఎంక్వైరీ కూడా ఏదీ లేకుండా, కనీసం ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా వదిలేసి ఆ అబ్బాయి డెడ్ బాడీని పూడ్చిపెట్టేసారు. అంటే పోలీసులు ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, సామాన్యులకు న్యాయం ఎట్లా అందిస్తూ ఉన్నారు అనడానికి ఈ ఘటన ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆ అబ్బాయి రాహుల్ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఆ అబ్బాయి డెడ్ బాడీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి అందలేదు, దానికోసం వాళ్ళు ఇవాళ దీక్షకు దిగారు. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరుగుతూ ఉంది కేసులో, ఎందుకు పోలీసులు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారో మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? అబ్బాయి ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిండు, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? మాకు శనివారం తెలిసింది, బుధవారం నుండి కనబడతలేడట. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండ్రు. చెప్పినాక మీరు ఏమైనా పోలీస్ స్టేషన్కి అట్లా ఏమైనా పోయిరా? వెళ్ళిండు, వాళ్ళ డాడీ వెళ్ళిండు. మీకు ఏమైనా మళ్ళీ రూమ్లోంచి కానీ బయటికి పోయినాక మీకు ఏమైనా ఫోన్ చేయడం, మాట్లాడడం అట్లా ఏమైనా జరిగిందా? చెయ్యలేడు, నేనే చేసిన మధ్యలో చేస్తే తీయలేడు. ఇక కాలేజ్కి వెళ్ళిండేమో చూసుకొని తర్వాత చేస్తారులే అని ఊరుకో. మీరు అక్కడికి పోయిరా? ఏపీ పోలీసులను కలిసిరా? పోయి నేను వెళ్ళలేదు. చెప్పండి, మీరు వెళ్ళినప్పుడు ఏమన్నారు పోలీసులు, ఏమన్నారు? పోలీసులు ఫస్ట్ సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ప్రొద్దున దిగిన తర్వాత ఏదైతే డెడ్ బాడీ మీద ఉన్నాయో ఆ బట్టలు, దాంతో మెడల లాకెట్టు, ఆంజనేయ స్వామి విగ్రహము, ఆరు మొలదారాలు ఇవి చూపించి బాబు అని అడిగితే అవును మా బాబుకు టాలీ అవుతున్నాయి, మా బాబు అని చెప్పినాను. చెప్తే వాళ్ళు జరిగిందంతా ఇట్లా చెప్పారు, గిట్లా అయింది, ఇట్లా అయింది, ఈరోజు తీసినాము బాయిలా, ఈరోజు పోస్ట్ మార్టంకు పంపినాము, ఆ తర్వాత డీకంపోజ్ అవుతుందని బాడీని పూడ్చిపెట్టమని వాళ్ళ స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పినామని వాళ్ళు అంత డీటెయిల్స్గా చెప్పారు. మాకు పోస్ట్ మార్టం చేసిరా? బాడీని పోస్ట్ మార్టం చేసినామని అని చెప్పారు, కానీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది అని చెప్పారు మాతో. ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మరి? ఇక్కడ రైల్వే స్టేషన్లో, ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో తెల్లవారే 31వ తారీఖు నాడు ప్రొద్దున పోయి కంప్లైంట్ ఇచ్చిన. కాలేజీ పిల్లలను నేను పోయి అక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్, అట్లా మా బాబు మిస్ అయ్యాడు కనబడతలేడని కాచిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మొత్తం జరిగి? మే 27 అని అంటే ఈరోజు దాదాపు 20 రోజులు కావచ్చు. 20 రోజుల్లో అసలు ఇప్పటి వరకు మీకు డెడ్ బాడీ ఇవ్వడం కానీ, డిఎన్ఏ టెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఏం జరగలేదు? మొన్న సోమవారం నాడు డిఎన్ఏ టెస్ట్కు పిలిచిండ్రు. అప్పుడు షాంపల్ ఇచ్చి వచ్చినాం. మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి షాంపల్ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి షాంపల్ ఇచ్చి వచ్చినాము. ఆ తర్వాత 15-20 రోజులు పట్టచ్చు అని చెప్తుర్రు, ఇంకెక్కనే కావచ్చు అని చెప్తుర్రు, ఒక్కొక్కసారి నెలలు పట్టచ్చు అయితే డిఎన్ఏ టెస్టులు అని చెప్పారు. బాగా రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేస్తే 15 రోజుల వరకల్లా కనీసం 15 రోజులన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే ఆల్రెడీ ఇక్కడ మీరు మిస్సింగ్ కంప్లైంట్ కాచిగూడలో ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి అక్కడ చనిపోయినప్పుడు, సింగరాయకొండలో చనిపోయినప్పుడు పోలీసులకు కమ్యూనికేషన్ ఉండాలి. అక్కడిక్కడ వాళ్ళకి చెప్పుకో, అంటే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పోలీసులకు, కానీ ఎక్కడైనా వాళ్ళు పట్టించుకున్నట్టు కనిపించిందా మీకు పోలీసులు? వాళ్ళు ఏమీ చేయలేరు. ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు ఏమీ చేయలేదు. అక్కడ బాడీ ఉందట, ఆ బాడీ కూడా మా బాబు బాడీ లెక్కనే అనిపిస్తుంది, టీషర్ట్ అని. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మేమే, వాళ్ళకు పోలీసులకు వాళ్ళకు ఫోటోలు పంపింది కూడా మేమే. అక్కడ నుంచి 10 రోజులైన తర్వాత మేమే ఒక స్వచ్ఛంద సంస్థ తరపున తెలుసుకొని వాళ్ళు మాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే అప్పుడు అక్కడ వాళ్ళు సింగరాయకొండ సిఐ ఎస్ఐతో నేను మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ కాచిగూడ పోలీసులకు ఫోన్ చేస్తే అవునట నేను కూడా మాట్లాడినా, మరి ఒకసారి ఎంతకైనా మించిది పోయి కన్ఫర్మ్ చేసుకొని రాండి అని పోతే అదే రోజు రాత్రి దిల్సుఖ్ నగర్ పోయి అక్కడ ఓంకుల్ బస్ ఎక్కి అక్కడ తెల్లవారే వరకు సింగరాయకొండకైనా. అక్కడ పోలీసులు ఎట్లా మీకు అన్ని కరెక్ట్ సహకరిస్తున్నారా? అన్ని చేస్తున్నారు అక్కడ? ఓకే, మాకు బాగానే సహకరించినట్టు అనిపించింది నేను వస్తే. ఇక్కడ మరి మన పోలీసులు ఎందుకు ఇట్లా అసలు పట్టించుకుంటలేరు మిమ్మల్ని? ఒక అబ్బాయి చనిపోయిన బాధలో మీరు ఉంటే ఇన్ని రోజులు మీకు డెడ్ బాడీ ఇవ్వకుండా, ఇన్ని రోజులు అసలు మీకు ఎట్లాంటి సమాచారం లేకుండా, మీరు పోయి మళ్ళీ అడిగి డిమాండ్ చేసే వరకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయకుండా ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎట్లా?
ఇక్కడ పోలీసులు ఏమంటున్నారు అంటే కథం అక్కడ తేలింది కదా, అక్కడ వీళ్ళు చేతులు ఎత్తేసినట్టు ఉన్నారు మంచిగా. ఇప్పుడు పోయి అక్కడ ఉంది, అక్కడ తేలింది కాబట్టి ఈ కేసు వాళ్ళ పరిధిలోకి వస్తుంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంతే. నేను ఇక్కడ ఆ తర్వాత కూడా మరి ఇన్వెస్టిగేషన్ నడుతుందా ఏం కథ అని అంటే చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారట మా తమ్మునితోని. ఇక మరి ఎట్లా ఏం చేద్దామని అంటే అక్కడ పోలీసుల కోరి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చూర్రి, ఎందుకంటే అది వాళ్ళ పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు అంతే. అసలు ఎందుకు మరి అబ్బాయికి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఇబ్బంది ఉందా? అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, మాతృశ్రీ కాలేజీలో చదివి నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఎంబీఎస్ సార్ కానీ 15 రోజుల్లో ఇంటర్న్షిప్ ఉండే వాళ్ళకు. ఆ ఇంటర్న్షిప్ కానీ పోతే అక్కడ వారం రోజులు పోయిన తర్వాత ఆ పిల్లగాళ్ళతోని అక్కడ ఆ ఎంబీఎస్ఆర్ కాలేజీ వాళ్ళతోని లొల్లి పెట్టుకున్నట్టు ఈ ఈ ఏది మాతృశ్రీ కాలేజీ ఇంతో ఉండే సోపతి పిల్లగాళ్ళు మాకు చెప్పారు. ఆ తర్వాత 2 రోజులు కాలేజీ కోలేయటం, 3వ రోజు నాడు మిస్ అయిపోయాడు, బుధవారం నాడు. అంటే అక్కడ కాలేజీలోనే జరిగింది, కాలేజీలోనే జరిగింది, లొల్లి జరిగింది. ఒక సిద్ధార్థ అనే ఒక పిల్లగాడు విపరీతంగా బెదిరించిండట. వీడు ఒక అమ్మాయికి మెసేజ్ అయితే అది నార్మల్ మెసేజ్, చాటింగ్ బీటింగ్ అవన్నీ నార్మలే, ఏమీ లేదు, ఇట్లా ఫ్రెండ్స్కి మెసేజ్ చేసినట్టు. వాడు విపరీతంగా బెదిరించినట్టు తెలుస్తుంది. మా కాలేజీకి వచ్చి మా అమ్మాయిలకి మెసేజ్ చేస్తావా, మా అమ్మాయిలతోనే ఇట్లా మాట్లాడతావా అన్నట్టు విపరీతంగా ఒక 2-3 కలిసి విపరీతంగా బెదిరించినట్టు ఒక ఆడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత కాలేజీకి వచ్చి సారీ చెప్పాలా అట్లా ఇట్లా అన్నట్టు కాలేజ్ పోలేడు. పోకపోతే మరి ఆ పిల్లగాళ్ళే కలిసి ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా వేయించిండ్రా, మరి అంత దూరం పోయి అక్కడ 500-600 కిలోమీటర్లు పోయి మా బాబు సూసైడ్ చేసుకునే అవసరం ఏముంది? ఇవంతా మాకు ఇది ఒక హత్య లెక్కనే మాకు అనిపిస్తుంది. అంతకుముందు ఏమో అయిందన్న నేను స్వయంగా సింగరాయకొండ పోయి చూసి వచ్చిన కాబట్టి నాకు ఖచ్చితంగా ఇది హత్య అనే అనుమానం ఉంది. దీని మీద పెద్ద 2 రాష్ట్రాలు ఇన్వెస్టిగేషన్ చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని. మీరు ఇప్పుడు ఈ విషయాలు నాకు చెప్పిన విషయాలని మీరు పోలీస్ కంప్లైంట్లో కానీ ఇవన్నీ చెప్పారా? మీరు రాసిచ్చారా? ఆ పోలీస్ కంప్లైంట్లో మిస్సింగ్ అని రాసిచ్చిన, అక్కడ రాసిచ్చిన లెటర్ ఉంది, ఇది హత్యనే, దీన్ని రీపోస్ట్ మార్టం చేయాలని ఒక కాపీ వాళ్ళకి ఇచ్చిన, ఒక కాపీ నేను తీసుకొచ్చుకున్నా. దాని మీద పోలీస్ స్టాంపు, పోలీస్ సిగ్నేచరు, పోలీసుల సిగ్నేచర్ తీసుకొని నేను ఇటు వచ్చిన. 2 రోజుల తర్వాత అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది ఆంధ్రాలో కూడా. అక్కడ మరి ఈ విషయాలు అందులో చేర్చాలి, వాళ్ళు చేర్చారు ఇప్పటివరకు. అయితే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది హత్య కాదు, అనుమానం, ఎందుకంటే ఆ బండ కట్టుకున్న తీరు, ఆ కథ చూస్తే ఇది ఏదో అనుమానాస్పద కేసు కిందనే, మృతి కిందనే కేసు నమోదు చేసినాం బాబు, ఇది హత్య అని చేయలే, ఆత్మహత్య అని చేయలే, 2 కోణాలలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అట్లా చెప్పినా కూడా ఈ అంశాలన్నీ అందులో నమోదు చేయాలి, రేపు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకని వాళ్ళు మరి ఇవన్నీ అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ అందులో చేయలేదు ఇప్పటివరకు. అయితే నేనైతే ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, ఈ మళ్ళా తర్వాత ఇది హత్యలాగా ఉంది, రీపోస్ట్ మార్టం చేయాలా, ఆ తర్వాత దీనికి మాకు తగిన న్యాయం చేయాలని వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చి వచ్చిన. అది ఎస్ఐ గారికి ఇచ్చిన, ఎస్ఐ గారు చూసుకున్నారు, వాళ్ళ ఫైల్ వాళ్ళకు ఒక కాపీ ఇచ్చిన, నేను ఒక కాపీ తీసుకున్నా, సంతకం పెట్టిర్రు. తర్వాత వాళ్ళ సింగరాయకొండ స్టాఫ్ కూడా వేసి ఇచ్చారు. ఆ లెటర్ కూడా ప్రస్తుతానికి నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటిదంటే సార్, ఈ 20 రోజుల ఈ వరకు ఏడ్చి సగం అయిపోయినా, ఇప్పుడు ఏడుద్దామన్నా కానీ మాకు ఆసరా లేకుండా అయిపోయింది, ఏడుపు కూడా అత్తలేదు. దయచేసి ఫస్ట్ మొట్టమొదట మా డెడ్ బాడీని మాకు జల్దప్ప చెప్పాలా, తర్వాత మా కొడుకు న్యాయం జరగాల, మా కుటుంబానికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. ఇందులో 2 రాష్ట్రాల పోలీసులు, రైల్వే పోలీసులు వీళ్ళందరి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. క్లియర్గా బాధితుడి తండ్రి, చనిపోయిన ఆ వ్యక్తి తండ్రే, ఆ యువకుడి తండ్రే కంప్లైంట్లో రాసి ఇచ్చేయండు, ఇట్లా జరిగింది, ఈ పరిణామాలున్నాయి, అనుమానాలున్నాయి మాకని చెప్పి ఒక లెటర్ రాసి కూడా వాళ్ళకి ఇచ్చిండు. కానీ ఇప్పటికి అవి అందులో ఎఫ్ఐఆర్లో నమోదు కాలేదు. ఎందుకంటే దీని ద్వారా కూడా కేసు డివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ హత్యనే జరిగి ఉండే మాత్రం ఇది కేసు డివేట్ అయిపోవడానికి కూడా వాళ్ళు అందులో చేర్చకపోవడం ఒక కారణం అవుతుంది. సో వాళ్ళ నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉన్నది. సో ఇంకొకటి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇందులో. ఇక్కడ నుంచి యువకుడు పోయి అక్కడ చనిపోయినప్పుడు కనీసం వాళ్ళకి ఆ డెడ్ బాడీనైనా తొందరగా తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నాలు చేయడం, అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, పోలీసులతో ఇక్కడ పోలీసులు మాట్లాడడం, ఇట్లాంటివి చేసి కొంత స్పీడప్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎక్కడ కూడా అట్లాంటి కార్యక్రమాలు జరిగినట్టుగా కనిపిస్తలేదు మనకు. సో ఇప్పటికైనా పోలీసులు ఇప్పటికే 20 రోజులు అయిపోయింది. సో ఇప్పటికైనా పోలీసులైనా ప్రభుత్వమైనా స్పందించి ఈ బాధితుల గోడు తీర్చాలి. ఏదైతే కన్నీరు 20 రోజుల నుంచి ఒక కుమారుణ్ణి కోల్పోయి ఏడుస్తున్నారంటే ఆ బాధ ఎంత ఉంటుందో మనం వర్ణించలేము.
కన్న బిడ్డను కోల్పోయి ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉంటుంది 20 రోజుల నుంచి. చివరి చూపు కూడా నోచుకోకుండా ఉన్న పరిస్థితి 20 రోజులుగా. మనం మామూలుగా ఈ దుబాయ్లో అక్కడిక్కడ వలస కూలీలు వెళ్ళిన వాళ్ళు చనిపోతే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి డెడ్ బాడీ మన దగ్గర రావడానికి రోజుల తరబడి టైం పడుతుంది, చివరి చూపు దక్కది పరిస్థితి అన్నట్టుగా అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రంలోనే డెడ్ బాడీ ఉన్నప్పటికీ అది చివరి చూపుకు నోచుకోలేని పరిస్థితి ఉన్నదంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు, పోలీసులు దీని మీద స్పందించి వాళ్ళ గోడు తీర్చాలి, వాళ్ళ కన్నీటిని తుడ్చాలని మనందరం కోరుదాం. థ్యాంక్ యూ.